హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్, ఎడినైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. సో యాంథ్రోపిక్ ఏఐ ఈ పదం గత 48 గంటల నుంచి అమెరికా నుంచి అనకాపల్లి దాకా మొత్తం షేక్ చేసేస్తుంది. ఎందుకు షేక్ చేస్తుంది? ఇది అసలు ఏంది? ఇది ఎడ్యుకేషన్ ఛానల్ అయినటువంటి ఎడినైన్కి ఎట్లా సంబంధం? గత కొన్ని సంవత్సరాల నుంచి డొమైన్ నాలెడ్జ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోండి, మీరు ఉత్త ఏఎంఎల్ స్కిల్స్ నేర్చుకుంటే నడవదు అని నేను నెత్తినారు వాదుకొని చెప్తూనే ఉన్నాను. ఎన్ని చెప్పినా డేటా సైన్స్ నేర్చుకుంటాం, జావా నేర్చుకుంటాం, ఫుల్ స్టాక్ నేర్చుకుంటాం, ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటాం, యుఐ యూఎక్స్ నేర్చుకుంటాం అనే మీ పద్ధతి మారలేదు. అందరి కొంపలో నిప్పు పెడుతూ అన్నంత పని అవనయింది, రానే వచ్చింది. చాట్ జీపీటీ ఒక సంచలనం, మనందరికీ తెలిసిందే. మనం ఏది అడిగినా సరే క్షణాలలో కథ రాయమంటే కథ రాస్తుంది, స్క్రిప్ట్ రాయమంటే స్క్రిప్ట్ రాస్తుంది. నానో బనానా వచ్చేసింది, మనం ఏదైనా స్క్రిప్ట్ ఇస్తే అది బొమ్మల రూపంలో ఇస్తుంది. తర్వాత వివో 3 వచ్చేసింది, మనం ఏదైనా స్క్రిప్ట్ ఇస్తే వీడియోల రూపంలో ఇచ్చేస్తుంది. ఇన్ని జరిగినప్పుడు లేనటువంటి టెన్షను యాంథ్రోపిక్ ఏఐ రాగానే మార్కెట్ గజ 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 వణికిపోయింది. నిఫ్టీ, తర్వాత దలాల్ స్ట్రీట్, అదేవిధంగా యూఎస్కి సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్స్ అన్నీ 6% పడిపోయినాయి ఒకటే ఒక రోజులో. దీన్ని బ్లడ్ బాత్ అంటారు, రక్త కన్నీరు. ఐటీ షేర్లన్నీ విలవిల ఆడిపోయినాయి. 100 రూపాయలు జోబీలో ఉన్నవాడికి 6 రూపాయలు ఎగిరిపోయింది. ఒక్కొక్కడికి 100 రూపాయలు ఉంటుంది అనుకుంటారా? వీళ్ళు ఒక్కొక్క బిల్లింగ్ మీద 80% మార్జిన్లు పెట్టి లక్షల కోట్లు వెనక్కి పోగేసుకున్నారు. 1 లక్ష కోట్ల నాటికి 6% పోయిందంటే ఎంత పోయినట్టని? దాదాపు 6,000 కోట్లు ఒక్క రాత్రికే పోయింది. ఇంత ఉపద్రవం జరిగింది. ఎందుకు సార్? మనకి ఇన్ని ఏఐ టూల్స్ వస్తున్నాయి కదా. తర్వాత మధ్యలో మనకు 2 సార్లు ఇట్లా జరిగింది. ఫస్ట్ చాట్ జీపీటీ కనిపెట్టంగానే మొత్తం ఆటోమేషన్ అయిపోయింది, ఇంక మనుషులతో పనే ఉంది. స్క్రిప్ట్ రైటర్సు, కంటెంట్ రైటర్సు, తర్వాత యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి వర్క్ చేసేవాళ్ళు, తర్వాత ఈమెయిల్స్ పెట్టేవాళ్ళు, చిన్న వాళ్ళందరూ ఉద్యోగాలు పోతాయి. తర్వాత ఏజెంటిక్ ఏఐ వచ్చింది. ఏజెంటిక్ ఏఐ అన్న కాల్ సెంటర్ ఉద్యోగాలన్నీ పోతాయి అని చెప్పి మన దాకా రాలేదు కాబట్టి మనం సంబరపడతా ఉన్నాం. ఇప్పుడు ఆ పెట్టిన నిప్పు మన ఇంటికి కూడా అంటుకుంది, మన దాకా వచ్చింది. ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ అనేది ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి. మీరు స్టూడెంట్స్ సంగతి పక్కన పెట్టేసండి, వాళ్ళకి 17 ఏళ్ళ వయసు, చిన్నపిల్లలు. ఏం జరుగుతుందో సరళమైనటువంటి భాషలో మన ఊర్లో అరుగు మీద కూర్చొని చెప్పినట్టే మీకు పోసుకొచ్చినట్టు చెప్తాను. ఈ యాంథ్రోపిక్ ఏఐ ఏం చేయబోతుంది, అది మీరు తీసుకోబోయేటువంటి అడ్మిషన్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందో ఒకసారి చూడండి. సో ద అరైవల్ ఆఫ్ క్లాడ్ కోవర్క్. సో ఈ క్లాడ్ అనేది ఒక కంపెనీ అండి. వీళ్ళు ఇంతకుముందు ఉన్నటువంటి ఫీచర్ కాకుండా కోవర్క్ అనేటువంటి ఒక ఫీచర్ని యాడ్ చేశారు. సో ఏ వేకప్ కాల్ ఫర్ హైదరాబాద్, January 2026. నమస్తే బ్రో, మన తెలుగు విద్యార్థుల భవిష్యత్తును క్లాడ్ ఎలా మారుస్తుందో ఒకసారి చూద్దాం. సో యాంథ్రోపిక్ ఏం చేస్తుందంటే, మనము డేటా అనలిటిక్స్లో కానీ మార్కెటింగ్లో కానీ వీళ్ళు లీగల్ ఏఐ అని ఒకదాన్ని తీసుకొచ్చారు. దీంతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్పీడ్ని 60 నుంచి 60% పెంచేస్తుంది. ఇది నేను చెప్పే చాలా ఆప్టిమిస్టిక్ సైడ్లో. సంక్లిష్టమైన పనులను కూడా ఆటోమేట్ చేసేస్తుంది అనమాట. ఇప్పుడు అసలు ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఏంది, ఈ పంచాయతీ ఏందో మీకు ఒక్కసారి క్లుప్తంగా చెప్తాను. బిల్లింగ్ సైకిల్ అని ఉంటుందండి. బిల్లింగ్ సైకిల్ అంటే, సపోజ్ మన దగ్గర 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, రోజు 8 గంటలకు అడిగేసుకుంటే సపోజ్ ఒక 10,000 గంటలు అనుకుందాం ఒక నెలకి. ఈ 10,000 గంటలకి ఈడు అమెరికా వాడి దగ్గర పోయి బిల్లు తెచ్చుకుంటాడు. నా దగ్గర ఇదిగో ఈ 10,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి, ఇదిగో ఇన్ని గంటలు పనిచేశారు, ఇదిగో వీళ్ళ గంటకి ఎంత అని సపోజ్ అందరికి కలిపి ఒక $100 బిల్లు వచ్చిందనుకో, 10-20 రూపాయలు అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి ఒక 8 రూపాయలు జోబులో వేసుకునేవాళ్ళు. ఇది టీసీఎస్ కానీ, విప్రో కానీ, టెక్ మహీంద్రా కానీ అన్ని కంపెనీలు చేసే పని ఇదే ఫండా. వాళ్ళ ప్రాజెక్ట్ని మెయింటైన్ చేయటము, వాళ్ళ దానికి ఏదైనా బగ్స్ రాకుండా చూసుకోవటము, ఇటువంటి చిన్న పనులన్నీ చేసుకునేవాళ్ళు. ఇండియన్స్ అంటే బేసికల్గా ఈ క్లరికల్ లెవెల్ జాబ్స్ మొత్తం ఇండియా చేసేది. ఇప్పుడు ఈ క్లాడ్ కోవర్క్ అనేది వచ్చిన తర్వాత మొత్తం పనులు అదే చేసేస్తుంది. ఇప్పుడు ఏదైతే మీరు ఫ్రెషర్స్ ప్లేస్మెంట్, ఇప్పుడు సోకాల్డ్ సిబిఐటి కానీ, వాసవి కానీ, లేకపోతే ఇంకొక కాలేజ్ కానీ, ఇవన్నీ కాలేజీలో ఏదైతే ఫ్రెషర్స్ హైరింగ్ జరుగుతుందో, మీరు కంపెనీకి పోయిన తర్వాత చేసే వర్క్ ఏంటంటే డేటా అనాలిసిస్ చేస్తారు, మార్కెటింగ్ రిలేటెడ్ వర్క్ చేస్తారు, లీగల్ వర్క్ చేస్తారు, లేదా ఇటువంటివన్నీ మీరు వర్క్స్ అన్నీ చేస్తుంటారు.
ఈ దానికి కానీ ఆ వర్క్లు మొత్తం అప్పచెప్పినామంటే డే అండ్ నైట్ మీకన్నా ఎఫిషియెంట్గా అది పని చేయగలదు. అంటే మీరు 10 మంది చేసే పని అది ఒక్కటే చేసేస్తుంది. మొత్తం మీరు ఒకసారి దానికి కానీ ఇచ్చేస్తే ఒక మనిషి ఎట్లా ఆలోచిస్తాడు. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి ఒక పని చేస్తున్నాడు. రోజులో నేను ఒక 3-4 అవర్స్ ఒక సిస్టమ్ మీద పని చేస్తున్నాను అంటే ఒక డిఫరెంట్ టాస్క్ని నా సిస్టంలో ఈ కోవర్క్ని వేసుకొని దానికి కానీ ట్రైనింగ్ ఇచ్చేసినాను అనుకో, ఒక నెల పోయిన తర్వాత ఇక వేణుగోపాల్ రెడ్డితో పని లేదు, అదే ఆన్ చేసుకొని అదే పని చేసుకొని అదే అవుట్పుట్ రోజు ఇచ్చేస్తూనే ఉంటుంది. ఇక కేవలం వచ్చినటువంటి అవుట్పుట్ నా మెంటాలిటీకి తగినట్టుందా జస్ట్ ఊరినే వెరిఫికేషన్ కోసం ఏమేమి పనులు చేయగలదు. ఒక డాక్టర్ చేసే పని చేసేయగలదు. మెడికల్ రిపోర్ట్లు అన్నీ తిరిగేసి నీకు జబ్బు ఎక్కడుంది, ఏముంది, ఎలా అని చెప్పగలదు. ఎంఆర్ఐ స్కాన్ తీసుకున్నారనుకోండి, ఎంఆర్ఐ స్కాన్ మొత్తాన్ని పరిశోధన చేసి నీకున్నటువంటి బ్లడ్ రిపోర్ట్స్ని, నీకున్నటువంటి ప్రీవియస్ హిస్టరీని మొత్తం క్యాలిక్యులేట్ చేసి నువ్వు ఎన్నేళ్ళకి పోతావో కూడా చెప్పేస్తుంది అనమాట. నా డాక్టర్తో పని లేదు, నా రేడియాలజిస్ట్తో పని లేదు. ఓన్లీ ఎవరు ఉంటారు, ఓన్లీ సర్జరీ చేసేదానికే కార్డియాలజీ లేకపోతే జనరల్ సర్జన్తో తప్ప మిగిలిన డాక్టర్లు మొత్తాన్ని ఇది రీప్లే చేసేస్తుంది. ఓకే, ఒక లాయర్ ఉంటాడు. లాయర్ ఏం చేస్తాడు, ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకురా, లీగల్ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ ఎన్ని మొత్తం పట్టాదారు పాస్ పుస్తకాలు అవి ఇవి మొత్తం పట్టుకొచ్చి మొత్తం చేసి ప్లాట్ కరెక్ట్గా ఉందో లేదని చెప్తానంటాడు. ఒక నెల రోజులు ఆ లాయర్ కానీ దీనికి ట్రైనింగ్ ఇచ్చిండు అనుకో, ఈయన 10 రోజులు కూర్చొని ఈ లీగల్ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసేదని అది 10 నిమిషాలు వెరిఫై చేసి ఇచ్చేస్తుంది. అంటే ఈయన దగ్గర ఉన్నటువంటి జూనియర్ లాయర్స్ అందరూ ఉద్యోగాలు పోయినట్టే, ఓన్లీ వాడు అక్కడే కూర్చొని చేసుకుంటాడు. ఓకే, లాయర్లు ఉద్యోగాలన్నీ పోయాయి. సో ఇప్పుడు ఒక డేటాను వెరిఫై చేయాలి. ఒక ఆయన ఉన్నాడు, లేకపోతే ఒక డేటా అనాలిసిస్ గురించి చూద్దాం. రోజు నేను ఒక 100 వెబ్సైట్స్ అన్నీ వెరిఫై చేసి నేనేదో కొన్ని కన్క్లూషన్స్ రాసుకోవాలి, బుల్లెట్ పాయింట్స్ రాసుకుంటా ఉన్నాను. ఓకేమ్మా, నీకు ఈ 100 వెబ్సైట్లు ఇన్పుట్ ఇచ్చేసి నా మెంటాలిటీ ఇది, దీనికి తగ్గట్టుగా నాకు బుల్లెట్ పాయింట్స్ ఇవ్వు అని ఒక వారం రోజులు ట్రైన్ చేసినాం అనుకో, ఎల్లుండి నుంచి ఇంక మనం చేసే పనిలే, మన పని అది చేసి పెట్టేస్తుంది. నా పిఏలు పోతారు, నా అసిస్టెంట్లు పోతారు, లోయర్ లెవెల్ జాబ్స్ మొత్తం ఊస్ట్, ఏమీ మిగలదు. ఇప్పుడు ఆల్రెడీ కోడింగ్ చచ్చిపోయింది చాట్ జీపీటీతో. కానీ ఈ క్లాడ్ అనేది ఇంతకుముందు కూడా వీళ్ళు కోడింగ్ అనేది ఇప్పుడు పర్ప్లెక్సిటీ, క్లాడు, జెమినై, గ్రాకు, డీప్సీక్ ఇవన్నీ కోడింగ్ రాసే క్యాపబిలిటీ వచ్చేసినాయి. హ్యూమన్ చేసేది ఉండే వచ్చినటువంటి కోడింగ్లో ఏదైనా బగ్స్ ఉంటే వెరిఫై చేసుకొని మనము దాన్ని డిప్లాయ్ చేసుకోవడం అనేది అంతవరకే ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు, డిప్లాయ్మెంట్ కూడా అదే. దీనికి ముందే ఏజెంట్కి వచ్చేసి డిప్లాయ్మెంట్ కూడా చేయగలుగుతుంది. దానికి మించి ఇది ఆంథ్రోపిక్ ఏఐ దెబ్బతోటే టీసీఎస్ ఇన్ఫో షేర్లు 8% పడిపోయినాయి. సో ద వర్క్ ఫోర్స్ రేషియో షిఫ్ట్, 10 మంది చేసే పని 2తో అయిపోద్ది అనమాట. సో వీళ్ళందరూ మిగిలిన 8 మంది తట్టబుట్ట చదువుకొని ఇంటికి పోవడమే. ఇక డూయింగ్ మోర్ విత్ లెస్, గతంలో 10 మంది చేసే పని ఇప్పుడు క్లాడ్ సహాయంతో 2 చేసేస్తారు. సో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్యూర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే జాబ్ పేరు. ఇప్పటి వరకు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే జాబ్ చూసాం కదా, కామన్గా మనం అందరం ఫ్యాన్సీగా చెప్పుకున్నాం, పెళ్ళిళ్ళు గిళ్ళు ఎక్కడైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బా నేను అని ఘనంగా చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు ఒక కొత్త పదం వచ్చింది, నాకు ఈ వారం రోజుల నుంచి ఇది మనసులో మెదులుతూనే ఉంది, ఏఐ ఆర్కెస్ట్రేటర్. ఇది న్యూ జాబ్ రోల్ అనమాట. నువ్వేం చేస్తున్నావు అంటే ఏఐ ఆర్కెస్ట్రేషన్ అన్నావు అనుకో, నీకు కట్నం గిట్టడం జర ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇది న్యూ జాబ్ రోల్. ఏం చేస్తాడు ఒకసారి ఇటు చూడండి, ఇటు చుట్టూ ఇదో డీప్ సీక్ ఉంటుంది, ఇక్కడ పర్ప్లెక్సిటీ ఉంటుంది, ఇక్కడ గ్రాక్ ఉంటుంది, ఇక్కడ క్లాడ్ ఉంటుంది, తర్వాత ఇక్కడ డిఫరెంట్ ఏఐ టూల్స్ అన్నీ ఉంటాయన్నమాట, ఇక్కడ ఎమర్జెంట్ ఉంటుంది. సో ఈ టూల్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకొని ఒక అవుట్పుట్ ఎవడైతే తీసుకురాగలడో వాడే ఏఐ ఆర్కెస్ట్రేటర్. వీడి యొక్క డిజిగ్నేషన్, ఇది కొత్త రోల్ అనమాట. సో డెలిగేట్ అండ్ వెరిఫై, ఇక్కడ నువ్వు చేసుడు ఏం లేదు, వచ్చిన దాన్ని వెరిఫై చేసే పనే, నువ్వు ఏలు పెట్టే పనేలే. 99% అది 100% ఇచ్చేస్తుంది పర్ఫెక్ట్గా, కానీ ఎంతైనా అది మిషన్ కదా, తప్పు చేద్దామని ఓనర్కి భయం ఉంటుంది. అందుకని 10 మంది చేసే పని ఒకటికి అప్పచెప్పి, అరే అది ఇస్తుంది రిపోర్టు, ప్రాపర్గా వచ్చింది లేదో ఒక మారి చూసుకోమంటాడు. అది కూడా ఎన్ని రోజులు చెప్తాడు, ఒక 4-5 ఏళ్ళు ఉంటుంది ఈ జాబ్ కూడా. తర్వాత అది 100% పర్ఫెక్ట్ ఇస్తుంది, ఇటు చేసేది లేదనుకున్నప్పుడు వాడిని కూడా తీసి పడేస్తాడు. ప్రస్తుతానికైతే 10 మందిలో ఒకడు మిగులుతున్నాడు. ఈ ఒకడు ఎన్ని రోజులు మిగులుతాడు అనేది నెక్స్ట్ ఏం కనిపెడతారనే దాన్ని బట్టి చూడాలి. సో డెలిగేట్ చేయండి, వెరిఫై చేయండి. ప్యూర్ కోడర్ అనే పదం కనుమరుగైపోయింది. ఇంతకుముందు జావా కోడ్, మైక్రో సర్వీస్ దాకా అడ్వాన్స్ జావా, హైబర్నెట్, స్ప్రింగ్ ఎవరికైతే వచ్చి ఉంటుందో వాడు తురుంకాన్ అన్నాడు మార్కెట్లో. టక్కన లేకపోయి 6 లక్షలు 10 లక్షలు జాబ్ ఇచ్చేవాడు. 2 ఏళ్ళు ఆడ చేస్తే మళ్ళీ ఇంకా 2 ఏళ్ళు ఫేక్ పెట్టుకుని అట్ట పెట్టుకుని 10 లక్షలు 20 లక్షలు పోతానే ఉండేది. జర్నీ ఆగిపోయింది. ప్యూర్ కోడర్ అనే పదమే కనుమరుగైపోయింది. సో ద శాలరీ ప్రీమియం,
క్లాడ్, జెమినీ, చాట్ జీపీటీ, డీప్సీక్, గ్రాక్ ఇలాంటివన్నీ వచ్చి వీటన్నిటిని అండర్స్టాండ్ చేసుకొని ఏ ఇంప్లిమెంటేషన్ చేయగలిగిన వాడికి కంపారిటివ్లీ 50% ఎక్కువ జీతం. నార్మల్ డెవలపర్ అనుకో, ఆయనకి ఏం లేదు, అదే 3 లక్షలు 3.5. ఎన్ని ఏళ్ళున్నా గొర్రెతోక బెత్తడు అన్నట్టు ఇక ఆడికే ఆగిపోయింది అది 10 ఏళ్ళ నుంచి. సో అప్స్కిల్లింగ్ ప్రెషర్, ద ఫియర్ ఈజ్ రియల్. 70% కంటే ఎక్కువ మంది ఐటీ ఎంప్లాయీస్ తమ స్కిల్స్ సెట్ అవ్వేమో, మార్కెట్లో నేను అవుట్డేట్ ఆబ్సొల్యూట్ అయిపోతున్నామని భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ద ఎండ్ ఆఫ్ సింపుల్ కోడింగ్, కేవలం లూప్స్ రాసి చిన్న చిన్న బగ్స్ని ఫిక్స్ చేసే ఫ్రెషర్ జాబ్స్ మొత్తాన్ని గంపగొత్తగా క్లాడ్ అనేది తీసేసుకుంది. ఇప్పుడు కంపెనీలు గత 2-3 ఏళ్ల నుంచే చాలా వరకు కాలేజీలు పోయి హైరింగ్ చేసేటువంటి విధానాన్ని తగ్గించేసినాయి. ఈ ఆంథ్రోపిక్ ఏఐతో మీరు 10 లక్షలు డొనేషన్ కట్టినా, 25 లక్షలు డొనేషన్ కట్టినా వాడికి రిక్వైర్మెంట్ లేకపోతే ఏం చేస్తారు చెప్పు? మన వాళ్ళు కష్టపడి కోడింగ్ రాసే లెవెల్కి ఒక 20% కాలేజెస్ వచ్చినాయి. పాపం అక్కడ కూడా మళ్ళీ స్కిల్ మారిపోయింది. ఇప్పుడు ఏదో ఏఐ ఆర్కెస్ట్రేటర్ పదం పలకడానికే నాకే నాలుక పలసగా ఉంటుంది, నాకే కష్టంగా ఉంది. మందం నాలుగు కూడా అయితే అసలే పలకడు ఆ పదం ఏందనేది. ఓకే, బేసిక్ లూప్ జాబ్స్ అన్నీ పోయినాయి. 404 ఎర్రర్ వచ్చేసింది, ప్లేస్ బ్లాంక్ అయిపోయింది, ఏమీ కనిపిస్తలేదు. సో న్యూ మ్యాండేటరీ స్కిల్స్ బియాండ్ పైథాన్ అండ్ జావా, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మరియు డేటా రీజనింగ్ ఇప్పుడు సిలబస్లో భాగం కావాలి. ఏమేం కావాలి? ప్రాంప్ట్ ఇంజనీరింగు, ఏఐ ఫ్రేమ్వర్క్, డేటా రీజనింగు, ఈ అన్నిటినీ లీడ్ చేస్తూ ఏఐ ఆర్కెస్ట్రేటర్ అనేటువంటి ఒక రోల్కి మన విద్యార్థులను ప్రిపేర్ చేస్తే అప్పుడు కొంతమంది అయినా జాబ్ మార్కెట్కి రెలవెంట్ అవుతారు. క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ, ఇట్ ఈజ్ నాట్ అబౌట్ హౌ మెనీ లైన్స్ యూ రోట్, కంపెనీలు హౌ ఎఫిషియెంట్లీ యూ యూజ్డ్ ఏఐ టు బిల్డ్ ఏ ప్రోడక్ట్. సో నేను ఇదిగో ఇన్ని పేజీలు కోట్ రాశానండి, నేను చాలా తెలివికలను నువ్వు ప్రూవ్ చేసుకునే రోజులు పోయినాయి. ఏం చేయాలి ఇప్పుడు? ఏఐ ఉపయోగించి నువ్వు ఎంత హౌ ఎఫిషియెంట్లీ యూ యూజ్డ్ అంటే ఉన్నటువంటి ఏఐ టూల్స్ని ఎంత టెక్నికల్గా, ఎంత లాజికల్గా నువ్వు వాడుకొని నీ ప్రొడక్ట్ బిల్డింగ్లో నువ్వు సమయాన్ని తగ్గించుకోగలిగావు అనేటువంటి టాపిక్ మీద ఈరోజు కంపెనీలో ఇంటర్వ్యూలో కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రిక్రూట్మెంట్ చేంజెస్, న్యూ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే ఈ కోడ్ రాయండి, ఆ కోడ్ రాయండి కాదు, ఏఐతో రాసినటువంటి ఈ కోడ్లో తప్పు ఎక్కడ ఉంది అనేటువంటి విధంగా కంపెనీలు అడుగుతూ ఉన్నాయి. హైదరాబాదు ఎట్లయినా సరే చాలా జీసీసీస్ ఉన్నాయి, మన దగ్గర చాలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. సో మనకైతే ఇది అడ్వాంటేజ్ పాయింటే, కానీ మన కష్టాలు కూడా కొన్ని ఉన్నాయి. సో ఏఐ స్టార్టప్ భూమి ఉంది, గవర్నమెంట్ ఇనిషియేటివ్ టాస్క్ ద్వారా ఏఐ స్కిల్స్ గవర్నమెంట్ కూడా నేర్పిస్తూ ఉంది. సో గవర్నమెంట్ తరపు నుంచి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తుంది మనం ఈ ఉపద్రవం నుంచి బయటపడడానికి. సో సమయం తెలియజేస్తుంది మనం ఏ రకంగా దీంట్లో నుంచి ముందుకెళ్తాం అనేది. కరోనా లాంటి దాన్ని కూడా మనం విజయం సాధించాం, దీంట్లో కూడా విజయం సాధించాలని మనం కోరుకుందాం, కానీ బట్ సిచ్యువేషను అక్కడ ఆ రకంగా లేదు. సో ఆంథ్రోపిక్స్ ఇండియా ఎంట్రీ, ఈ కంపెనీ వాడు ఎక్కడ ప్రపంచంలో ప్లేస్ అయినట్టు మన ఇండియా కూడా వచ్చేసిండు ఆఫీస్ పెట్టడానికి, బెంగళూరులో పెడుతున్నాడు. సో ఆంథ్రోపిక్ ఆఫీస్ అనేది మనకు దగ్గరకు వస్తుంది. ఈడ మన వాళ్ళందరూ కంపెనీలు ఇంప్లిమెంట్ చేసి అందరిని లేపుతాడా, మన వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇచ్చేతాడు చేసి ప్రపంచంలో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ మన వాళ్ళతో రీప్లేస్ చేస్తాడా చూడాలి. సో బెంగళూరులో అయితే ఫస్ట్ ఇండియన్ ఆఫీస్ అనేది వీళ్ళు ఓపెన్ చేయబోతున్నారు. సో ద వర్డిక్ట్ ఏంటి? సో మనము చాట్ జీపీటీ వచ్చినప్పుడు కూడా ఇదే భయాన్ని వ్యక్తం చేసాం, కానీ జాబ్లో కొత్తవి రాకపోయినా పెద్ద ఉపద్రవం ఒక 20% ఓవరాల్గా లే ఆఫ్స్ అయినాయి, పెద్దగా ఉపద్రవం జరగలేదు. బట్ ఇది కూడా అలాగే ఉండాలని చెప్పేసి హ్యూమన్ బీయింగ్స్కి ఎప్పుడైతే జాబ్లెస్ అయిపోతారో, సంపద అంతా కూడా సింపుల్ లాజిక్ అండి. ఎవడైతే క్లాడ్ కరెక్ట్గా నేర్చుకొని ఈ కోవర్క్ని యూటిలైజ్ చేస్తాడో సంపద అంతా వాడి వైపుకి మొగ్గు చూపుద్ది. సింపుల్, ఈ 8 మంది చేసే శాలరీ ఏదైతే ఉందో వీడు పట్టుకెళ్ళిపోతాడు. ఇక్కడ ఎవడు ఉద్యోగాన్ని తీసేస్తాడు అనేదానికి ఒకటే లాజిక్. క్లాడ్ కోవర్క్ తెలిసినటువంటి వాడి తోటి 8 మంది ఎంప్లాయీస్ ఉద్యోగాన్ని ఓడగొడతాడు, ఇంతే లెక్క. ఎవడు ఓడగొట్టాల్సిన అవసరం లేదు, వీడికి వర్క్ వస్తుంది, మిగిలిన వాళ్ళు నేర్చుకోరు, అప్డేట్ అవ్వని వాళ్ళందరూ బై డిఫాల్ట్గా బయటికి నెట్టివేయబడతారు. చెప్పడానికి ఇది కష్టంగానే ఉన్నా నిజం కాబట్టి చెప్పక తప్పదు. నేను ఇంతకుమించి ఏం చెప్పలేను, ఎందుకంటే మీరందరూ మేధావులు, ఎడ్యుకేటెడ్ పీపుల్, ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ నిజం తెలిసినప్పటికీ ఆల్టర్నేటివ్గా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అందరూ సిఎస్ఈనే ఆశ్రయిస్తున్నారు. కానీ ఇది మనల్ని ఏ తీరాలకు చేరుస్తుందో, మనం ఏ ఒడ్డున తేలుతామో కాలమే నిర్ణయించాలి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.